ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బండారు శ్రావణిశ్రీ సింగనమల తెలుగుదేశం అభ్యర్థి పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ రోజు అయితే మాత్రం ఎక్కడ చూసినా సింగనమల నియోజకవర్గంలో మాత్రం బండారు శ్రావణి ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మా ఊర్లో దిగాలి, మా ఊర్లో మాట్లాడాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఆపుతున్నటువంటి నేపథ్యంలో ఏకంగా మధ్యాహ్నం భోజనం చేయాల్సిన బండారు శ్రావణిశ్రీ ఏకంగా ఈరోజు 7 గంటల సమయంలో భోంచేస్తుంది. చూడొచ్చు మనం విజువల్స్లో కూడా. ఎందుకంటే ఏ గ్రామంకి వెళ్ళినా కూడా ఆమె జన నీరాజనం అనేది చాలా పెద్ద ఎత్తున పడుతున్నారని చెప్పేసి టీడీపీ నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఏకంగా ఎండను సైతం లెక్క చేయకుండా ప్రతి గ్రామం, ప్రతి మనిషిని మాట్లాడిస్తూ తన సొంత వాళ్ళగా ప్రతి నిమిషము కూడా వాళ్ళతో కలియ తిరుగుతున్నటువంటి బండారు శ్రావణిశ్రీ మరి ఈ టైంలో భోంచేస్తున్నటువంటి పరిస్థితులు. మరి ఏం చెప్తారు? 2 మాటలు ఆమె మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. మేడం, ఏంటి ఇంత లేట్ కావడానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు? ప్రచార కార్యక్రమాలన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయండి. మా రూట్లో లేని ఊర్లలోంచి మేము వెళ్ళడము, అక్కడ కూడా ప్రజలందరూ కూడా మా ఊరికి రావాలి, మేమంతా కూడా తెలుగుదేశానికి ఓటేస్తాం, సామాన్య ప్రజలు సైతం వాళ్ళు కూడా రూట్ మ్యాప్లో లేని గ్రామాలని కూడా మేము ఆ రూట్లో వస్తుంటే వాళ్ళందరూ ఆపడము, వాళ్ళతో టైం స్పెండ్ చేయడము, మళ్ళీ వాళ్ళకు కూడా సూపర్ 6 పథకాలన్నింటినీ కూడా మేము రిపీటెడ్గా వాళ్ళని అభ్యర్థించడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న 10 రోజుల ఎన్నికల సమయంలో ఎక్కడ కూడా మేము నిర్లక్ష్యం చేయొద్దు అనే ఒక భావన కూడా మేమంతా కూడా ఒక టీం లాగా తెలుగుదేశ కుటుంబ సభ్యులు అందరం కూడా, తెలుగుదేశమే కాకుండా జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా మా క్యాంపెయిన్లో పొద్దున 7 గంటల నుంచి ఇప్పుడు 7 గంటల వరకు కూడా నిరంతరము మేము ప్రచారంలో వెళ్తూ ఉన్నాము. సో అలాంటి సందర్భంలో మాకు నీళ్లు కాదు, ఫుడ్ కాదు, ఇంక ఏవి కూడా గుర్తు రాలేని పరిస్థితిని మేము చూస్తూ ఉన్నాం. ఇక్కడ గమనించాల్సింది ఒకటి ఉందండి. ప్రజలు అంత ఇబ్బందులు పడినారు ఈ 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో. ఎక్కడా లేని విధంగా, ఎన్నడూ లేని విధంగా ఈ ప్రచార కార్యక్రమాల్లో సామాన్య ప్రజలు సైతం బయటికి రావడం, అంటే మేము మొబిలైజ్ చేయాల్సిన పనే లేని పరిస్థితిని ఇవాళ కేవలం జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీని ఎందుకు ఓడించామా అనే ఒక బాధతో కూడా ఇవాళ ప్రజలందరూ కూడా, అంటే గ్రాటిట్యూడ్, అంటే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద దిక్కుగా మాకు 5 సంవత్సరాలు, కొన్ని 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా చేసి, గత 5 సంవత్సరాల ముందు ఆయన పరిపాలన అంతా కూడా వాళ్ళు మిస్ అయ్యి, ఆయన చేసిన పరిపాలనలో ఒక ఎత్తు అయితే ఈ 5 సంవత్సరాల అరాచక పరిపాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను వాళ్ళు గుర్తు చేసుకొని మాకు అంతటి స్వాగతం కూడా పలుకుతూ ఉన్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని ఒక ధ్యేయంతోనే మేమంతా కూడా ఇంత కష్టపడుతూ ఉన్నాము. డెఫినెట్గా అత్యధిక మెజారిటీతో సింగనమల నియోజకవర్గంలో సైకిల్ గుర్తుని గెలిపిస్తున్నాము. అలాగే మా భుజస్కంధాల మీద మా ముఖ్యమంత్రి అవ్వబోతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని మా భుజస్కంధాల మీద అసెంబ్లీకి పంపించేంత వరకు కూడా మేము ఈ కృషి చేస్తూనే ఉంటామండి. ఫైనల్గా చెప్పండి, ఎండలు, విపరీతమైన ఎండలు అనంతపురం జిల్లాలో, ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీకోసం దాదాపు గంటలు రోడ్ల మీద జనాలు ఎదురు చూస్తున్నారని మీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి, దీన్ని ఎలా చూస్తారు? చాలా అదృష్టంగా భావిస్తానండి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, ప్రజలు ఇంత ఓపెన్గా, ఇంత భయం లేకుండా బయటికి వచ్చి తెలుగుదేశానికి స్వాగతం పలుకుతా ఉన్నారు. తెలుగుదేశం రావాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి, అయితేనే మా కుటుంబాలకు సంక్షేమము, అభివృద్ధి అని కూడా వాళ్ళు నమ్ముతా ఉన్నారు అన్నది ఇదే నిదర్శనం అండి. ఎందుకంటే 5 సంవత్సరాల్లో జరిగిన పరిపాలనలో వాళ్ళకి ఏ సమస్య ఉన్నా ఎవరికి చెప్పుకోవాలో తెలియలేని పరిస్థితిలో వాళ్ళు బతికారు. చీకటి ప్రపంచంలో వాళ్ళు బతికినారు. ఇప్పుడు తెలుగుదేశము ఒక ఊపును అందుకొని ఇవాళ ఒక పండగ వాతావరణాన్ని, జెండా ఎక్కడ చూసిన చిన్న పిల్లలు, వాళ్ళకి అసలు రాజకీయం అంటే తెలీదు, ఆ జెండా ఏంటో కూడా తెలియదు. అంటే వాళ్ళు జెండాలు పట్టుకొని ఏంటా ఇది అని అంటే తెలుగుదేశం జెండా అక్క అని నాకే చెప్తా ఉన్నారంటే చాలా చైతన్యవంతులు అయ్యారు ఇక్కడ గ్రామాల్లో ప్రజలందరూ. అంటే బాబు గారు చేసిన సంక్షేమము వాళ్ళ గుండెల్లో నాటుకుపోయిందండి. అలాంటి పరిపాలన మళ్ళీ రావాలని వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళ బిడ్డగా నన్ను
అలాగే ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారిని, కొత్త వ్యక్తి అయినా కానీ ఆయన్ని కూడా ఎంతగానో ఆదరిస్తూ ఇవాళ ఆయన నాయకత్వాన్ని కూడా వాళ్ళు కోరుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని ప్రజలు సైతం ముందుకు రావడం అది అదృష్టంగా భావిస్తున్నామండి. ఇప్పుడు ఎన్ని గంటలకు రావాల్సింది మీరు, ఇప్పుడు ఎన్ని గంటలకు వచ్చారు? అన్న మధ్యాహ్నం భోజనానికి ఇక్కడికే రావాల్సింది, కానీ మనకు ఉన్నటువంటి సమయ భావనలో మనకి పల్లెల్లో డోర్ టు డోరు, తర్వాత మన ప్రజల స్పందన ఆ విధంగా మనకి ప్రతి ఒక్క చోట మనకి నీరాజనం పలుకుతూ ఇవాళ మధ్యాహ్నం భోజనం నైట్ 7కి తినడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు కూడా ఇంకా తమిళ్లో ఉంది ప్రోగ్రాము. ఇక్కడ చూసుకున్న తర్వాత తమిళ ప్రోగ్రాం కూడా నైట్ 10 కావచ్చు 12 కావచ్చు చెప్పలేము, కానీ అక్కడ కూడా చాలా మంది జనాలు నీరాజనం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు కూడా ఇక్కడ భోంచేసిన తర్వాత కూడా ఎస్సీ కాలనీ తర్వాత ఈ బీసీ కాలనీ ఇదంతా రోడ్ షో జరగడం జరుగుతుంది. మేడం చెప్పండి, ఎందుకు ఇంత డిలే అవుతుంది ఈ శ్రావణి గారిని? ఎందుకంటే గ్రామాల్లో అడ్డుకొని ఖచ్చితంగా మాట్లాడాలి అని చెప్పేసి ప్రజలు కూడా కోరుతున్నారంట. ఎలా ఉంది మొత్తం యాత్ర? స్పందన చాలా బాగుందండి. పీపుల్ రెస్పాన్స్ చాలా బాగుంది. యాక్చువల్గా ఆఫ్టర్నూన్ 2 o'clock అవ్వాల్సిన లంచ్ ఈ టైం అయింది. ఇంకా తరుమల్లో చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ అయ్యాక అక్కడికి వెళ్ళాలి. పీపుల్స్ రెస్పాన్స్ చాలా బాగుంది. సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ డెఫినెట్గా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, లోకేష్ అన్న ప్రభుత్వం డెఫినెట్గా వస్తుంది. బండారు శ్రావణిశ్రీ గారు డెఫినెట్గా అత్యంత మెజారిటీతో విన్ అవుతారు. ఎండలు విపరీతంగా ఉన్నాయి, అయినా కూడా ప్రజలు ఎట్లా ఉన్నారు, ఎట్లా వస్తున్నారు? అసలు ఎండ అనేది ఏది అనేది వాళ్ళంతా పట్టించుకోవడం లేదు ప్రజలు. జస్ట్ వాళ్ళు చాలా హ్యాపీగా, చాలా మంచిగా స్పందన, చాలా రెస్పాన్స్ చాలా బాగుందండి. వాళ్ళు అన్స్టాపబుల్. చూడవచ్చు మొత్తం మీద అయితే మాత్రం మనం సమయం కూడా చూడవచ్చు. ఏకంగా 7 గంటల సమయంలో మధ్యాహ్నం భోజనం చేయాల్సిన శ్రావణిశ్రీ ఏకంగా 7 గంటల సమయంలో, ఎందుకంటే గ్రామాల్లో ఆమెను అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఉండాలి, మాట్లాడాలి, మా గ్రామంలో కూడా ఖచ్చితంగా స్పీచ్ ఇవ్వాలి, లేదంటే వాళ్ళ ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆలయాన్ని సందర్శించాలి అని చెప్పేసి నిలబెట్టుకుని మరి సంతోషంగా ఆమెని నేను ఇంటికి తీసుకెళ్ళడం, లేదంటే గుడికి తీసుకెళ్ళడం, ఇటువంటి పరిస్థితుల్లో ఏకంగా శ్రావణిశ్రీ చెప్తున్నది అయితే మాత్రం విసిగి వేసారిపోయారు ఈ 5 సంవత్సరాల కాలంలో. కాబట్టి ఈ ముఖ్యంగా రానున్న కాలంలో చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ప్రజలు ఇప్పుడే సిద్ధంగా ఉన్నారని సింగనమల నియోజకవర్గంలో మాత్రం పెద్ద ఎత్తున, భారీ ఎత్తున ప్రజలు ఎండ వేడిని సైతం తట్టుకుని రోడ్ల మీద నేను వస్తున్నానని చెప్పేసి ఎదురు చూడడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నానని వైపు చెప్తూనే మళ్ళీ తెలుగుదేశం చంద్రబాబు నాయుడుని గెలిపించడానికి, ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ప్రజలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధంగా ఉన్నారని బండారు శ్రావణిశ్రీ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకే నాయుడు, RTV, అనంతపురం జిల్లా.